కాంగ్రెస్ వీలైనంత ఎక్కువ ఎంపీ సీట్లను సాధించి తెలంగాణలో పట్టు నిలుపుకునే ఆలోచనలో ఉంది. దీనిలో భాగంగానే అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడం, పరిపాలనపై ఎక్కువగా దృష్టి పెట్టాల్సి రావడంతో తెలంగాణ కాంగ్రెస్కు కొత్త అధ్యక్షుడిని నియమించాలనే ఆలోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వ్యూహాలు బాగా పనిచేయడంతో లోక్సభ ఎన్నికలకు ఆయన ఆధ్వర్యంలోనే ముందుకు వెళ్తే మంచిదనే అభిప్రాయాలున్నా, ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించడం అంతే కష్టమనే అభిప్రాయానికి వచ్చిన అధిష్టానం కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఆలోచనలో ఉన్నారంట. ఈ మేరకు కొంతమంది సీనియర్ నాయకుల పేర్లను పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏఐసీసీ స్థాయిలో విస్తృతంగా దీనిపై కసరత్తు జరుగుతోంది. అయితే లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ఈ కార్యాచరణను మొదలు పెడితే మంచిదనే అభిప్రాయాలు చాలామంది నాయకులు వ్యక్తం చేశారంట. అయితే ప్రస్తుతం కొత్త అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి కసరత్తు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి అధ్యక్ష పదవిని ఇవ్వాలని ఏఐసీసీ కూడా నిర్ణయం తీసుకుందంట. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారు పార్టీ సీనియర్ నాయకులుగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కలుపుకొని వెళ్లగలిగే నేతల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. మరికొన్ని రోజుల్లోనే దీనికి సంబంధించి మరింత క్లారిటీ రానుంది.